నమస్కారం అండి. నమస్కారం అండి. రండి రండి. ఓ పెళ్లి చూపులన్నమాట. అవును, మీకెన్నదండి? మొదటిది చివరిది కూడా. బాబు, అమ్మాయి తనతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే బాబు. చెప్పండి. నా గురించి మీకు విషయం చెప్పాలి. లవ్ ప్రాబ్లమా? కాదు, కాశ్మీర్ ప్రాబ్లం. నేను మిలిటరీలో పనిచేస్తాను. నెలల తరబడి బార్డర్లో ఉండాలి. ఎప్పుడు వస్తానో తెలియదు, ఎప్పుడు పోతానో కూడా తెలియదు. మరి నీకెందుకు రా పెళ్ళి అని మీరు అడగచ్చు. స్వార్థం. అమ్మకి కళ్ళు కనిపించవు, నాన్నకి పెరాలసిస్, వాళ్ళకి నేను ఒక్కడినే. నాకేమో ఈ దేశం కాశ్మీరు కావాలి, వాళ్ళకి నా కళ్యాణం కావాలి. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి తోడు కావాలి. అందుకే ఈ పెళ్లి. ఇది అన్యాయమే, నాకు తెలుసు. సైనికుడిగా మాతృదేశం కోసం పరితపించే నేను కొడుకుగా కన్నవాళ్ల కోసం పెళ్లి చేసుకోవడం తప్పడం లేదు. మీరు నాకు తొలిచూపులోనే నచ్చారు. మీకు నేను, మా అమ్మా నాన్నలు నచ్చితే చెప్పండి. ఇది నా సెల్ నంబర్. మీకు నచ్చకపోయినా చెప్పండి. మీకు ఇబ్బంది లేకుండా నాకు నచ్చలేదని మీ నాన్నగారితో చెప్తాను. నా అభిప్రాయం మీకు వారం రోజుల్లో చెప్తాను. అలాగే బాబు. ఉంటానండి. హలో, ఎవరు? మీకు కాబోయే భార్యని. ఆవేశపడకండి, బాగా ఆలోచించుకుని చెప్పండి. అవసరం లేదు. దేశాన్ని ఇంతగా ప్రేమించే మీకు భార్యనే మీలాంటి గొప్ప వ్యక్తిని కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకునే అదృష్టం నాకు కావాలి. కష్టపడాలి. ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. మావయ్య గారు, ముహూర్తాలు పెట్టించండి. ఏంటి లేటు? ఇప్పటికే హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసావు. అయ్యో, ఏంటండి కంగారు? డియర్ డార్లింగ్, ఈ శోభనం 3 రోజుల తర్వాత నేను వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. కాస్త ముందుగా పెళ్లి చేర్పించండి అంటే ముహూర్తాలు లేవని 10 రోజులు పోస్ట్ పోన్ చేశారు మా మామగారు. మళ్ళీ 7 నెలల పాటు నేను చూడలేను. కాబట్టి ఈ 72 గంటల్లో ప్రతి నిమిషం మనకి వాల్యుబుల్లే. ఇదేంటి మత్తుగా ములుగుతూ అనుకుంటే అలా అరిచావు? అయ్యో, నేను కాదు. మరి పక్కింటి బామ్మ ముసలాడవని తీసుకెళ్లకుండా ఏ 2 ఆటకు చెక్కేసి ఉంటాడు, అందుకని ఫీల్ అవుతున్నట్టుంది. నువ్వుదా. బాలాజీ, ఈ టైంలో అమ్మ ఏంటి? బాలాజీ. ఏంటమ్మా? పక్కింటి తాతయ్య గారు చచ్చిపోయారా? ఇంత రాత్రిపూట చచ్చిపోవటం ఏంటి? ఆయన పొద్దున్నే వెళ్ళి పలకరిద్దాంలే. పలకరించడానికి కాదురా, పాపం తనకి తోడెవరూ లేరురా. శవానికా? కాదురా, బామ్మగారికి. పదండి వెళదాం. పదండి. అదండి. నన్ను వదిలిపెట్టిపోయావా? ఎంత పని చేసావయ్యా? నేనేమైపోవాలి? బాబు బాలాజీ, మీ తాతయ్యక మనకి లేడయ్యా. చిన్న వయసులోనే ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడయ్యా. సెంచరీ పూర్తి చేశాడు చిన్న వయసుట. నిన్నే అన్నాడు 101 నాట్ అవుట్ అని. లేవయ్యా, లేవయ్యా, నీ మనోడు వచ్చాడు, ఒక్కసారి చూడయ్యా. లేరా నాయన, శోభనం చేసుకుని నా కొడుకు నీ పేరెట్టుకుంటాను. సరే, అలాగే చేద్దాం. కానీ ఇదిగో బాలాజీ, ఒకసారి ఇట్రా. నువ్వు అర్జెంట్కి వెళ్ళి కాస్త ఐస్ పెట్టరా. మందులోక ముసలాడికయ్యా. ఎందుకు? ఐస్ పెట్టి ఆస్తి కొట్టేద్దామనా? ఆస్తే అరిగిపోయిన రాగి చెమ్మును విరిగిపోయిన మడత కుర్చీ తప్పితే ఏముందా ముసలాడి దగ్గర? శవం కింద పెట్టడానికి. అవన్నీ చేసి లేట్ చేయడం ఎందుకు? ఆ కార్యక్రమం ఏదో తీసుకెళ్ళి ఇప్పుడే కానీ చేద్దాం. పూనా నుంచి పెద్ద కొడుకు, భువనేశ్వర్ నుంచి 2వ వాడు, కొట్టాయి నుంచి కూతురు రేపు సాయంత్రానికి కానీ రారు. అంటే రేపు సాయంత్రం వరకు డెడ్ బాడీని ఇక్కడే ఉంచుతారా? తప్పదు కదా. ఉంటుండి నా శోభనం రోజే చావాలా? కర్మ. కర్మ ఇప్పుడు కాదు, 11వ రోజున చేస్తారు. నువ్వు వెళ్ళి ఐస్ పట్టరా. అలాగే. లోపలికి పద. దేనికి? ఫస్ట్ నైట్ ఎలాగో చేసుకోలేదు, కనీసం ఫస్ట్ డే అయినా చేసుకుందాం. అయ్యో వద్దండి, శవాన్ని పక్కన పెట్టుకుని ఎలా చేసుకుంటాం? పక్క గదిలోకి వెళ్ళి చేసుకుందాం రా. అయ్యో వద్దండి, పట్ట పగలు ఎవరైనా చూస్తే బాగోదండి. అందరూ చూసేలా ఎందుకు చేసుకుంటాం? వీళ్ళంతా ఎవరు? తాతయ్య గారి ఇంటికి వచ్చిన చుట్టాలరా. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారట, రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకోవడానికి అగ్గేసుకొచ్చింది. చచ్చినోడి దగ్గర కూర్చుని ఆడవచ్చుగా. ఎక్కడికి? శవం దగ్గర కూర్చోడానికి. అదేమన్నా టీవీ చూస్తూ కూర్చోడానికి? మన ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ గా చేసుకుందాం. బుద్ధిగా వెయిట్ చేయండి. ఇదిగో బాలాజీ,
మళ్ళీ ఏంటి? నువ్వు వెళ్ళి కాస్త ఆ పంతులు గారిని పాడగట్టే వాళ్ళని తీసురా బాబు. అంతా కలిసి నాకు కట్టండి పాడి. ఆ టైం వస్తే అలాగే కడతాం. అమ్మయ్యా, తాతయ్య గారిని శ్మశానంలో డ్రాప్ చేసేసి చుట్టాలందరినీ ట్రైన్ ఎక్కించేశా. ఇక మనకి ఏ అడ్డు లేదు. లార్డ్ కృష్ణ ఎల్బోర్డ్ గండి దొంగతనం చేద్దామని పొద్దుటే ఒకటి జేబులో చేయి పెడితే నా వేలుకున్న బంగారు బొంగురం వాడి జేబులో జారిపోయి రూపాయి పావలో ఉన్న వాడి తొక్కలో తోలిపరస నా చేతికి వచ్చింది. మధ్యాహ్నం రైల్లో వెళ్తున్న ఒక ఆవిడ మెడలో చేయి లాగదామని రైలు కదిలాక పరిగెడుతూ వెళ్లి లోపలికి చేయి పెడితే ఆ గృహిణి నా చేయి పట్టుకుంది. మనసు పడిందేమో అనుకున్నా. తీరా చూస్తే నా హెచ్ఎంటీ వచ్చి లాగేసుకుంది. కనీసం నాకు ఏ దొంగతనమైనా కలిసి వచ్చేటట్టు చేయి స్వామి. ఒక్క నిమిషం, పాలు తీసుకొస్తాను. నీకు దండం పెడతానే. నాకు ఓపిక లేకపోతే చెప్తా. హార్లిక్స్ బూస్టో తెద్దు గాని కాస్త నాకు చెమటలు పట్టేట్టు కోఆపరేట్ చేయవే. సరే, ప్రొసీడ్. లైటు వేసే ఉందిగా, తీసేయండి. చూసావా, మన అవసరం దానికి కూడా తెలిసిపోయి అదే పోయింది. నానా కరెంట్ పోయింది, క్యాండిల్ తీసుకెళ్ళు. ఇప్పుడు దాంతో మాకు బాగోదండి, వెళ్ళి తీసుకురండి. ఆహా, ప్రకృతి కూడా మనకు కోఆపరేట్ చేస్తుంది. ఎక్కడున్నావు? ఆ, ఇక్కడే. వస్తున్నా. ఇక్కడ చాలా మంది జనం ఉన్నట్టున్నారు, పారిపోతే బెటర్. ఆ, ఇదేంటి కాళ్ళ దగ్గర? ఓ, కాళ్ళకి దండం పెడుతున్నావా? లే, ఈ డార్క్నెస్ ఫార్మాలిటీస్ ఏంటి? కాళ్ళకేదో తగిలి నన్ను అనుకుంటున్నట్టున్నారు. ఏంటి నీ చేతులు ఇంత గట్టిగా ఉన్నాయి? ఎక్సర్సైజులు చేస్తుంటావా? అవును, బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయా? ఆ, ఆ? ఏంటి ప్లాట్ఫామ్ లా ఫ్లాట్ గా ఉందేంటి? ఓ, దీపుని పట్టుకున్నట్టున్నా. ఆ? ఈ సైడ్ కూడా అలాగే ఉందేంటి? ఏవండి, మీరు ఎక్కడున్నారు? నేను పట్టుకుని నీ ముందే ఉన్నానుగా. నేను మంచం మీద ఉన్నానండి. మరి నా చేతిలో ఉన్నది ఎవరు? ఎవడో దరిద్రుడు మెయిన్ ఆఫీస్ వచ్చాడు. ఎవరు నువ్వు? పేరు బొక్క కన్నయ్య, వృత్తి దొంగతనం, ఎక్స్పీరియన్స్ 2 days. పిలిచారండి. ఏయ్, అరవకే. అరవకపోతే మన ఇంట్లో దొంగ పడిన విషయం చుట్టుపక్కల వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? తెలిస్తే అందరూ వచ్చేస్తారండి. మరే రావాలని అరుస్తున్నా. దొంగ 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 దొంగ. అరవకి తల్లి, నీకు దండం పెడతాను. ఏమండి ఇందాక నుంచి అరవద్దు అరవద్దు అంటున్నారు, కేసు అండి. నీ అబ్బా నా పెళ్ళాను రా. ఓ, మన పిల్లమండి, సారీ అండి. ఏం దొంగిలించారా? ఎక్కడండి, ఇప్పుడు వచ్చాను, ఇంకా పోనీ కూడా కాలేదు. నీ బోడి సంగతి తర్వాత, ముందు నా బోడి కట్టు రాకుండా ఇదిగో ఇవి తీసుకుని పో. ఇవి తీసుకెళ్ళి నేనేం చేయనండి? శోభనం చేసుకో. ఎవరితోటండి? చంపేస్తున్నారే, వెళ్ళో. ఆహా, దొంగలకి ఎంత కోఆపరేషను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. తొందరగా వెళ్తే నీ మేలు నేను మర్చిపోలేను. ఆ? వెళ్ళు. ఆ, ఏంటయ్యా, ఏంటి దొంగ ఎక్కడ? ఎవరయ్యా? ఎవరు? దొంగ. కళ్ళు దొబ్బయ్యా, కనిపించట్లే, నేనే దొంగనే. హలో, పోలీస్ స్టేషన్, గాంధీనగర్ లో దొంగ దొరికాడు, త్వరగా రండి. ఆపు, ఆపు, ఆపండి అయ్యా, కొట్టకండి బాబు, ఆపండి, ఆపండి. ఇతను చాలా మంచి దొంగయ్యా. అవునండి. వదిలేయండి. దొంగ వదిలేమంటే వెంటే బాబు. వదిలేస్తే ఎలా? ఇంకో ఇంట్లో పడతాడు. నీ ఇల్లు ఎక్కడ? ఇలాంటి వాడిని క్షమించకూడదు. అది అసలు క్షమించేస్తే మధ్యలో నీకేంట్రా? ఏంట్రా చెయ్యెత్తుతున్నావ్? అయిపోయింది. ఏదైతే జరగకూడదు అదే జరిగిపోయింది. ఛీ! రండి, ఇన్స్పెక్టర్ గారు, సమయానికి వచ్చారు. దొంగ మీ ఇంట్లోనే పడ్డా? అవునండి, మా ఇంట్లోనే. ఏయ్, నాన్న కాదు వీడిని. దొంగ వీడు దూరింది మా ఇంట్లోకి. ఎలా దూరాడు? దొంగలా దూరాడు. నాకేం తెలుసు, వాడిని అడుగు. ఎరా దొంగ పోయి ఉండి పోలీసు వాళ్ళకి కాకుండా ఈ పబ్లిక్ దొరకడానికి నీకు సిగ్గుగా లేదు? అంత సిగ్గుగా ఉందండి. ఏం వదిలేమని చెప్పండి, నేను జాయిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతానండి. మీరు స్పీడ్ గా వచ్చి పట్టేసుకోవచ్చు. ఈ మిడ్ నైట్ చేంజ్ చేసే ఓపిక నాకు లేదులే కానీ చెప్పు, చిలకలూరుపేట బస్ దహనానికి నీకు ఏంటి సంబంధం? ఏమిటి సంబంధం? పార్లమెంట్ మీద దాడి చేసిన తీవ్రవాదులకి నీకు ఏమిటి సంబంధం? ఏమిటి సంబంధం? అదే అడుగుతున్నాను. నేను అదే అడుగుతున్నాను సార్. నువ్వు ఇలా చెప్పవురా? కానిస్టేబుల్ సార్, పట్టుకోండి. నన్ను కాదు, వాణ్ణి. సార్, మీ ఇంటర్వ్యూలు ఇంట్రాగేషన్ ఏమైనా ఉంటే వెళ్ళి స్టేషన్ లో పెట్టుకోండి సార్. నో, ప్రజల వద్దకు పాలన అన్నారు సీఎం గారు. కాబట్టి ఎక్కడ నేరం జరిగితే
అక్కడే ఇంటరాగేషన్ జరగాలి మన లేడీసా? అవును. చూడమ్మా, స్ట్రాంగ్ గా టీ చేసి పట్టరా. నాకు టీ కాపీలు పడవమ్మా, హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ పట్టరా. ఇవన్నీ దానికి తెల్లవారులు ఇంటరాగేషన్ ఉంటుందిగా. ఓకే, ఈ డీటెయిల్స్ చాలు. హలో సార్, ఈ దొంగతనానికి వచ్చాడని మా విచారణలో తేలింది కాబట్టి ఇతని స్టేషన్ తీసుకెళ్తున్నాం. మీరు వచ్చి ఎఫ్ఐఆర్ మీద ఆటోగ్రాఫ్ పెట్టండి. తొక్కలో కొచ్చిన లేసారు కానీ పదండి, నిద్ర వస్తుంది నాకు. పద. దొంగ దొంగ నరిచావు. చూడు ఏమైందో. సారీ. ఈ ఇంట్లో మనకి శోభనం వచ్చరాలేదు. రాత్రి హోటల్కి పోదాం. అబ్బా, ఇలా హోటల్లో ఏంటండి? ఓసి పిచ్చి మొహమా, ఇది హోటల్. ఇక్కడైతే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఎవరు చచ్చిపోరు, దొంగలెవరు వచ్చిపోరు. హలో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. మీరు అడ్వాన్స్ కట్టలేదండి. మార్నింగ్ మొత్తం ఒకేసారి సెటిల్ చేసేస్తా. సారీ సార్, ఖర్చులు ఉన్నాయి. హోటల్లో క్యాష్ లేదు, కట్టి వెళ్ళండి సార్. సరే వస్తున్నా, ఉండు. ఇదేదో దిక్కుమాల హోటల్ ఉంది, ఇప్పుడే వస్తా. ఇదేంటి? గుడ్ ఈవినింగ్ రిసెప్షన్. నేనయ్యా 601 కస్టమర్ని. అడ్వాన్స్ కట్టమంటే రారేంటి సార్? అడ్వాన్స్ కట్టడానికి వస్తుంటే లిఫ్ట్ పనిచేయడం లేదు. అయితే మెట్లు మేయించండి. లిఫ్ట్ లో వస్తుంటే మధ్యలో ఆగిపోయిందయ్యా. మామూలే, రిపేర్ అయి ఉంటుంది. మెకానిక్ ని పంపించి రిపేర్ చేయించు. సారీ సార్, టెక్నికల్ స్టాఫ్ స్ట్రైక్ లో ఉన్నారు. బహుశా 2-3 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోవచ్చు. అంటే 2-3 రోజులు నేను ఇక్కడే చావాలా? నేను అర్జెంట్ గా రూమ్ కి వెళ్ళాలయ్యా అక్కడ. సరే, బయట మెకానిక్ నన్ను పిలిపిస్తానులే. ఛీ! కర్మ కర్మ. Don't touch. Don't touch. Don't touch. Don't touch. హలో 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 హలో, ఎవరు? సార్, లిఫ్ట్ 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 ఎంతమందికి వెళ్ళాలి? లిఫ్ట్ క్రికెట్ లో సచిన్కి ఇచ్చాను, సినిమాలో చిరంజీవి గారికి ఇచ్చాను, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాను. ఎంతమందికి వెళ్ళాలి? సార్, ఇక్కడ లిఫ్ట్. సారీ. హలో మిస్టర్, త్వరగా రా, నేను కిందకి వెళ్ళాలి. అదే కుదరటం లేదు. లిఫ్ట్ రిపేర్ అయింది. లిఫ్ట్ రిపేర్ అయితే నువ్వెలా లోపలికి వెళ్ళావు? నేను లోపలికి వచ్చాకే రిపేర్ అయింది. అంటే నువ్వే పాడు చేసావు అనమాట. అయితే నువ్వే రిపేర్ చేయి, నేను బార్కి వెళ్ళాలి అర్జెంట్ గా. హోటల్ వాళ్ళని ఎవరినైనా పిలవండి సార్. నేను బేడనా? సార్ సార్, సారీ. కర్మరా బాబు, నా కర్మ కర్మ. ఎక్స్క్యూజ్ మీ, టేక్ దిస్. ఏమిటిది? మెన్యూ సార్. డిన్నర్ కి ఏం కావాలో చెప్తే ఆర్డర్ ఇస్తాను. రెస్టారెంట్ క్లోజ్ చేస్తారు. నిన్ను భోజనం ఆర్డర్ అడిగారా బాబు? అర్జెంట్ గా లిఫ్ట్ ఓపెన్ చేయించు, నేను రూమ్ కి వెళ్ళాలి. బాత్రూమ్ కా సార్? ఖాళీ బాటిల్ ఏదైనా ఇస్తాను. బెడ్రూమ్ కి. మెకానిక్ కోసం మనిషిని పంపించాం, 2-3 గంటల్లో వచ్చేస్తారు. ఇంకా 2-3 గంటల? బుద్ధి తక్కువ హోటల్కి వచ్చాను కదరా. జీతం తీసుకునే ఒక్క రోజు తప్ప మిగతా రోజులు నేను ఇలాగే అనుకుంటాను. కాఫీ అయినా పంపించమంటారా? అక్కర్లేదు. లస్సీ, బటర్ మిల్క్. కాస్త విషయం ఎవరా, తాగి చేస్తాను. సారీ సార్, మీరు ఇక్కడ చచ్చిపోతే మా బ్యాడ్ హోటల్ కి ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ. కర్మ కర్మ కర్మరా బాబు. గుడ్ మార్నింగ్ సార్. అప్పుడే తెల్లారిపోయిందా? అవును సార్, మీరు చాలా అదృష్టవంతులు సార్. ఎందుకు బాబు? చాలా మంది లిఫ్ట్ లో ఇరుక్కుని 10 రోజుల పాటు ఇలాగే ఉండిపోయేవారు. ఇంతకీ మీరు ఏ ఫ్లోర్ కి వెళ్ళాలండి? జీవితంలో మళ్ళీ లిఫ్ట్ ఎక్కను, మెట్లు ఎక్కెడతా. బోల్ కరెంట్ సేవ్. మాధవి, మాధవి, మాధవి. కనిపించకపోవడం ఏమిటమ్మా? అదే అర్థం కావట్లేదు. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. అదిగో వచ్చేసాడు. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళారండి? నా కర్మకాలి లిఫ్ట్ లోకి వెళ్ళి ఇరుక్కుపోయాను. అయ్యో, మీరు ఎంతకి రాకపోయేసరికి భయం వేసి చూసి ఇప్పుడే ఇంటికి వచ్చేసానండి. మంచి పని చేసావు. ఒరే నాన్న, 9 గంటలకి నిన్ను పికప్ చేసుకోవడానికి మిలిటరీ వ్యాన్ వస్తుందట. తేజ్పాల్ గారు ఫోన్ చేశారు.